హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సమ్మర్లో మొక్కలు ఎలా ఉన్నాయో చూపిస్తాను. తర్వాత కొద్దిగా హార్వెస్ట్ ఉంది, అవి కూడా చేసుకుందాము. మెయిన్గా ఇంపార్టెంట్ విషయం అండి, సమ్మర్లో 2 పూటలు వాటర్ పోసుకున్నట్లయితే మొక్కలు కొద్దిగా హెల్దీగా హుషారుగా ఉంటాయి. దానికి వచ్చే ఈళ్ళు కూడా వాడిపోకుండా సైజు కూడా స్లోగా పెరుగుతూ ఉంటుంది. మనం 2 పూటలు వాటర్ వేస్తే, అదే ఒక పూట వేసామనుకోండి ఇంకా డల్గా ఉంటుంది. అందుకని మరీ ఓవర్ వాటరింగ్ కాకుండా సరిపడే వాటర్ 2 పూటలు పోసుకుంటే కొద్దిగా బెస్ట్ రిజల్ట్ వస్తుంది మన టెర్రస్ గార్డెన్ వాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగమణి. మన ఛానల్ SM ఫుడ్స్ అండ్ టెర్రస్ గార్డెన్. ఈరోజు వీడియో కొద్దిగా హార్వెస్ట్ ఉందండి. సమ్మర్ వచ్చాయి కదా, ఈళ్ళు బాగా తగ్గిపోతుంది. ఏదో రేర్ వెరైటీ కొద్దిగా ఊతనిస్తాయి, కానీ మిగతావన్నీ ఈళ్ళు బాగా తగ్గిపోతాయి. కాయలు కాసిన పెరగడం కూడా లేట్ అవుతుంది. మనం అందుకనే 2 పూటలు వాటరింగ్ చేసినట్లయితే కొద్దిగా మొక్కలకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మన గార్డెనర్స్ అందరూ ఈ సమ్మర్లో చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ వర్క్ అండి. మన టెర్రస్ పైకి వచ్చిన వేస్ట్ అంతా మొక్కలు తీసేసిన అవి రిమూవ్ చేసేస్తాం కదా, ఆ వేస్ట్ కిచెన్ వేస్ట్ కలిపి మనం ఒక బ్యాగ్లో వేసుకున్నాం అనుకోండి, మంచి కంపోస్ట్ అంటే మొక్కలకి మంచి ఎరువులా తయారవుతుంది. ఆ ఎరువు వల్ల మొక్కలకి పెస్ట్ తగ్గుతుంది, ఈళ్ళు బాగా వస్తుంది. ఇలా కలెక్ట్ చేసి పెట్టానండి, బ్యాగ్ చూపిస్తాను. ఈ నేనైతే 2 months ముందే కలెక్ట్ చేశాను. 2 months ముందే కలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏంచి దానిపైన ఒక ఎరువు, నెక్స్ట్ కొద్దిగా సాయిల్, కొద్దిగా ఎరువు వేసాను. దీనిపైన ఆకుకూర సీడ్స్ వేసినట్లయితే రోజు వాటరింగ్ చేస్తాం కదా, కిందన మట్టిలా తయారైపోతుంది. ఆకుకూర బేగా హార్వెస్ట్ చేస్తాం కాబట్టి మనం అందులోగా మనం వేసిన వేస్ట్ అంతా మట్టిలా రెడీ అయ్యి మన మొక్కలకి వేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇది మంచి బెస్ట్ పద్ధతి అండి. మనం వేరేకి వెళ్ళి కొనుక్కోకుండా మన మొక్కలకి టెర్రస్ మీద కాబట్టి మంచి ఈళ్ళు తెచ్చుకోగలుగుతాము. ఇలా ట్రై చేయండి. ట్రై చేసినాక రిజల్ట్ చూడండి, మీకే తెలుస్తుంది. నేను ఇలా అయితే ఈ బ్యాగ్లో కలెక్ట్ చేశాను. బ్యాగ్ ఫుల్ అయినాక డ్రమ్లో వేయడం మొదలుపెట్టాను. ఆల్రెడీ కొద్దిగా వేసాను. బ్యాగ్లో వేసిన వేస్ట్ అంతా ఆల్మోస్ట్ రెడీ అయ్యే ఉంటుంది. కాకపోతే పచ్చిది అలా పైన వేస్తూ ఉన్నాను కనుక పైది ఇంకా రెడీ అవ్వదు. అందుకని మొక్కలు వేసి వాటర్ పోసినట్లయితే మనం వేసిన వేస్ట్ అంతా కుళ్ళి మెన్యూర్లా రెడీ అవుతుంది. అప్పుడు వాడటానికి వీలుగా ఉంటుంది. డ్రమ్లో కలెక్ట్ చేస్తున్నాను. డ్రమ్ముల కన్నా ఎడల్పు బ్యాగులు ఉన్నట్లయితే వెంటనే రెడీ అయిపోతుంది. అంటే ఎక్కువ టైం తీసుకోదు, వామ్స్ కూడా చేరవు. వేసిన ఏది పచ్చి బాగా వెంటనే డ్రై అయిపోతూ ఉంటుంది. కౌ మెన్యూర్ ఎండలో పెట్టానండి తీసుకొని. ఇది కూడా అప్పుడప్పుడు మనం వేస్ట్ కంపోస్ట్లో జల్లినట్లయితే ఎర్త్వర్మ్స్ రెడీ అవుతాయి. ఎర్త్వర్మ్స్ రెడీ అయినాయి అనుకోండి, అందులో వర్మీ కంపోస్ట్ కూడా రెడీ అయ్యి మన మొక్కలకి ఇంకా హెల్తీగా ఉంటాయి. టెర్రస్ పైన తోటకూర సీడ్స్ ఉన్నాయి. మనం బయట కొనుక్కొని అవసరం లేదు. ఒక్కసారి మొక్క వేసుకున్నామంటే బోన్ సీడ్స్ రెడీ అయిపోతాయండి. ఫస్ట్ టైమే ఏదైనా కొనుక్కోవాలి, తర్వాత మనం డెవలప్ చేసుకోవచ్చు సీడ్స్ అవన్నీ. ఈ సీడ్స్ మనం చేసుకున్న కంపోస్ట్ మీద వేసేసుకుందాము. ఈ తోటకూర సీడ్స్ కనీసం 1000 కన్నా ఎక్స్ట్రా ఉంటాయి. మనం వేస్ట్ ఫిలప్ చేసిన బ్యాగ్ మీద ఈ సీడ్స్ జల్లేసుకున్నాం అనుకోండి, ఒక్క దగ్గరే కాకుండా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి రోజు ఒక పూట వాటర్ పోసామనుకోండి, పైన మన అవసరమైన ఆకుకూర వస్తుంది, లోపల మట్టి మనకు అవసరమైన సాయిల్ కూడా మెన్యూర్ సాయిల్ రెడీ అవుతుంది. ఈ పద్ధతి ఇలాంటి బ్యాగుల్లో అయితే మనం ఆకుకూరలు ఏవైనా వేసుకున్నందుకు అవుతుంది. డ్రమ్ముల్లో అనుకోండి అవ్వదు. డ్రమ్ములు ఎలా నింపుతున్నానో చూడండి. కార్డ్బోర్డ్ పేపర్స్ ఇవి చూడండి. ఫ్రూట్ వేస్ట్, కర్బూజీ, కిచెన్ వేస్ట్ 2 days ఉంచాను. అవి వేస్ట్ అంతా పచ్చిదే వేసేసుకోవచ్చండి. టైం లేక ఉంచాను, ఇప్పుడు వేస్తున్నాను. ఒకసారి ఓన్లీ వైట్ రైస్ ఉన్నా వేసేస్తున్నాను. ఫ్రూట్ వేస్ట్ ఏదైనా అండి వేసేసుకోవచ్చు. టెర్రస్ మీద ప్రూనింగ్ చేసిన ఆకులు ఈ విధంగా ఫిల్ చేసేసుకోవడమే. బీరకాయ పువ్వులు చూసారా, పెరగలేక పెరుగుతున్నాయి. పాటికి ఎండ తక్కువగా ఉన్నాయనుకోండి, చాలా అదే ఇంత ఎండలు లేదనుకోండి, పాటికి గ్రోతింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆనపకాయ ఒక పోత ఉండగానే ఇంకా చాలా పోత వచ్చేసేది. ఇప్పుడు అలా కాదు, ఒకటి ఉంటే ఇంక మరొకటి రావట్లేదు.
ఆనపకాయ ఉందండి, హార్వెస్ట్ చేద్దాము. ఊళ్ళు ఎక్కువగా ఉంది, అదే మూవ్ అంటారు కదా, అది ఉంది. కాకపోతే ఇంకా పెరుగుతుంది కానీ స్లోగా పెరుగుతున్నాయి కాబట్టి ముదిరే అవకాశం ఉంటుంది. అందుకు హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఈ ఎండకి చిన్నకాయలే ముదిరిపోతూ ఉంటాయి. చూసారా, ఇవైతే పండిపోయి రాలిపోతున్నాయి ఎండకి. అలా చూసారా, రాలిపోయి. ఫస్ట్ చల్లగా ఉందనుకోండి క్లైమేట్, ఈ పండడానికి చాలా టైం వెయిట్ చేయాలి. ఈ ఎండకి మాత్రం వెయిట్ చేయవసరం లేదు, చక్కగా నీట్గా మంచి కలర్ వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ 4-5 పళ్ళు పండి పడిపోయి సంవత్సరం బట్టి పెంచాం. కానీ మంచు పోయినాక పుంజులు, వంకాయ పుంజులు నించున్నాయి. కాకపోతే ఎండలు ముదిరినాక అవి కూడా రాలిపోతున్నాయి. అక్కడక్కడ ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేస్తున్నానండి. బ్లాక్ బ్యూటీసే ఉన్నాయి. ఇక్కడ ఒక కాయ ఉంది, కాకపోతే దీనికి పుచ్చు వచ్చింది. వంకాయలకి ఎక్కడా పుచ్చు రాలేదు, దానికే ఎందుకని వచ్చింది. వెతుకుతున్నాను ఎక్కడైనా మిస్ అయితే మళ్ళీ ముదిరిపోతాయని. ఈ ఆనపకాయకి చాలా ఎండ తగులుతున్నట్టుంది. ఎగ్దం చాలా హైట్ కాబట్టి అస్సలు పెరగట్లేదు. ఇక్కడ దొండకాయలు ఉన్నట్టున్నాయండి, కనిపిస్తున్నాయి. ఒక 4-5 కాయలు వస్తాయి. ఎన్ని కాయలు వచ్చినా మనం పండించుకునేది బంగారమే కదా, అందుకని చాలా ఆశతో కట్ చేస్తున్నాను. ఈ 5-6 కాయలైనా. చిట్టి కాకరకాయ తోరణం అండి. ఒక్క కాయ వాడిపోయినా పక్కనే రెండో కాయ రెడీ అయిపోయింది, చూసారా. అలాగే పాదుకంతాన అన్ని కాయలు సీడ్ కలెక్ట్ చేద్దామంటే పండైపోయింది. ఇది చూస్తే ఏమీ సీడ్స్ కనిపించట్లేదు, కాకపోతే నువ్వు గింజల్లా కనిపిస్తున్నాయి, పచ్చిగా ఉంటున్నాయి. కొద్ది టమాటా ఉన్నాయి చిన్నవి, హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ మధ్య 2 నెలలు బట్టి టమాటా అసలు కొనటం లేదండి. స్టెమ్ కట్ చేసి కొద్దిగా ఎక్కువ. మనం పెంచిన మొక్కలకి 1-2 కాయలు కనిపించిన ఆనందమేనండి. ఇక్కడ నేతిబీర్ ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. కొంచెం ముదురుతుంది కానీ మళ్ళీ హార్వెస్ట్కి ముదిరిపోతూ ఉంటుంది, అందుకే. ఇది బీరపాదండి. పాదు నిండా స్టెమ్స్ ఎక్కువగా వచ్చి పూత ఎక్కువగా ఉంది. 2 పూటలు వాటర్ పోయడం వల్ల పూత బాగానే వచ్చింది. ఇప్పుడు కానీ వాటరింగ్ ఒక్క పూటే వేసామనుకోండి, పూత మురిగిపోయే అవకాశం ఉంది. అదే పండైపోయి రాలిపోతూ ఉంటుంది. అందుకని కనీసం మినిమం వాటర్ 2 పూటలు పోసుకోవాలి. అలా అని ఓవర్ వాటరింగ్ కూడా పోయకూడదు, ఎండ ఉండేటప్పుడు కూడా పోయకూడదు. చల్లబడినాక పోసామనుకోండి ఈవినింగ్ మంచి రిజల్ట్ ఉంటుంది. ఉదయం 8 o'clockకే ఎండ చాలా ఎక్కువగా ఉంది. స్వెట్టింగ్కి నా డ్రెస్ కొద్దిగా తడిచిపోయింది. మొక్కలే కాదండి, మనము కూడా వాటర్ తీసుకోవాలి. ఏజ్కి తగ్గ వాటర్ అంటే పిల్లలు అనుకోండి కొద్దిగా తక్కువ, పెద్దవాళ్ళు అయితే 4-5 లీటర్ల వాటర్. మరీ పెద్దవాళ్ళు అంటే మరీ కొద్దిగా తగ్గించుకొని తీసుకుంటే సరిపోతుంది. పల్చని మజ్జిగ తీసుకోండి, సాల్ట్ తక్కువగా వేసుకోండి. మజ్జిగలో వేసుకునే సాల్ట్ వేపి వేసుకున్నారంటే ఎలాంటి సాల్ట్ వల్ల ఎఫెక్ట్స్ ఏమి లేకుండా ఉంటుంది. షుగర్ తక్కువ వేసుకుని ఫ్రూట్ జ్యూస్ కూడా తీసుకోవాలి. వీలైనంత వరకు ఎండలో ప్రయాణాలు తగ్గించుకోండి. చిన్నపిల్లలు, పెద్ద వయసు వాళ్ళు ఎండలోకి అస్సలు వెళ్ళకండి. పచ్చిమిర్చి ముదిరి ఉన్నాయి, పళ్ళు అవుతున్నాయి, అందుకే హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఈ
పూటకి కూర ఏమీ లేవు, అంటే వెజిటేబుల్స్ ఏమీ లేవు ఇంట్లో, అందుకే ఓపికతో ఎండలో చేసేస్తున్నాను వంట చేయొచ్చని. అది 8 o'clockకి హార్వెస్ట్ చేస్తున్నానండి. అయినా ఎంట ఇంకా పైన హార్వెస్ట్ చేసేటప్పుడు అయితే బీపు మాడగొట్టినంత ఎండండి. చిన్నప్పుడు మా అమ్మ బీప్ మీద కొట్టేది పెంగుతనం చేస్తే, అంతలా ఉంది ఎండ. ఆ బీప్ మీద అంత సుర్రుమని తగులుతుంది ఎండ. ఎండ సంగతి ఎలా ఉన్నా మన పని అయిపోవాలనే ఉద్దేశంతో చేసేస్తున్నాను హార్వెస్ట్. వంకాయలు ఉన్నాయండి, అవి హార్వెస్ట్ చేస్తున్నాను. మొక్కలకి 2 పూటల వాటరే కాకుండా రూట్స్ సాకింగ్ నుండి బయటపడడానికి మనం కొన్ని రకాల జ్యూసులు వాడతాం కదండి. కర్బూజీ అది మిక్సీ చేసి వాటర్లో డైల్యూట్ చేసి 2 days ఇచ్చినట్లయితే మొక్కల రూట్స్ చల్లబడే అవకాశం ఉంటుంది. నేనైతే మన ఇంట్లో ఉండిపోయిన ఫ్రూట్ వేస్ట్ మొక్కలకి ఎలా ఇస్తున్నానో సమ్మర్లో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అదే కాకుండా పూత రావాలి అనుకుంటే, అంటే సమ్మర్లో పూత డల్లగా ఉంటుంది కదా, పూత రావాలి అనుకుంటే వేస్ట్ కంపోస్ట్ కానీ జీవామృతం కానీ సీవీడ్ కానీ ఇచ్చినట్లయితే మనకి కొద్దిగా బెస్ట్ రిజల్ట్ వస్తాయి. మన టెర్రస్ పైన ఏమైనా పళ్ళ మొక్కలు ఉన్నాయనుకోండి పెద్దవి, వాటికి రూట్స్కి ఏమీ కేర్ అవసరం లేదు, ఎందుకంటే స్టెమ్స్ నీడ వస్తాయి కాబట్టి ఎండ ఎక్కువగా తగలదు, కొద్దిగా తగులుతుంది. దానికి బదులు కోకోపీట్ కానీ మన కార్డ్బోర్డ్ సీట్ ఉంటుంది కదా, చిన్న చిన్న ముక్కలు సీట్ కట్ చేసి వేసి వాటర్ వేసామనుకోండి, తేమను అలా ఉంచుతూ ఉంటుంది. పట్టాలైనా సరే. ఇక్కడ పచ్చిమిర్చి హార్వెస్ట్ చేస్తున్నానండి. లాస్ట్ టైం చేశాను, అయినా సరే ఇప్పుడు ఉన్నాయి, పండు అవుతున్నాయి, అందుకే మళ్ళీ హార్వెస్ట్ చేసేస్తున్నాను. పండు పచ్చిమిర్చి పచ్చడి పెట్టుకోవచ్చండి. పండు పచ్చిమిర్చి అనగానే భయపడకండి, కారంగా ఉంటుందని. కారంగా ఉండదు, అందులో పులుపు కావాలంటే స్వీట్ కూడా వేసుకోవచ్చు, బెల్లం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను ఇంకా హార్వెస్ట్కి చాలా పచ్చిమిర్చి ఉన్నాయి, ఇంకా బాగా ముదిరితే బాగుంటుందని వదిలేశాను. ఇక్కడ ఒక్కటే బీరకాయ కనిపిస్తుందండి. ఇక్కడ వచ్చేవి చాలా విపరీతమైన పూత వచ్చేవి, లైట్గా వస్తున్నాయి. పాలేసిన అయినా సరే ఒక్కొక్కసారి మురిగిపోతుంది. ఇదే హార్వెస్ట్ చేసేస్తున్నాను. కొద్ది మళ్ళీ టైం తీసుకున్నట్లయితే మళ్ళీ బాగా ముదిరిపోయి తినడానికి పనికిరాదు. ఉల్లిలు ఉన్నాయి, సరిగ్గా పెరగలేదు, సాంబార్లో హార్వెస్ట్ చేసేస్తున్నాను. సమ్మర్లో బాగా పెరగవు అనుకుంటాను, షేడ్లో పెట్టినట్టయితే కొద్దిగా రిజల్ట్ బెటర్గా వస్తుంది. ఈ పుల్లు ఎండలో ఉన్నాయి. పువ్వులు అవి బాగానే పూస్తున్నాయండి, ఎండకేమీ ఇబ్బంది పెట్టలేదు, ఎక్కువగానే పువ్వులు బాగానే పూస్తున్నాయి. ఈ మొక్కలకి ఎండ అంటే ఎక్కువ ఇష్టమేమో. ఫుల్గా మొక్క అంతా పళ్ళతో నిండి ఉన్నది. ఈ నిమ్మ మొక్కల్ని మనం రెగ్యులర్గా వాడే నిమ్మే. ఈ మొక్క కూడా సమ్మర్ అంటే బాగా ఇష్టం, సమ్మర్లో బాగా గ్రోతింగ్ ఉంది. అలాగే మొక్క నిండా పోతుంది, చూసారా, కనిపిస్తుందా మీకు? కాయలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మొక్క వేసి 1.5 నేను తెచ్చి. ఇదేనండి ఈరోజు హార్వెస్ట్. ఆకుకూరలు అది హార్వెస్ట్ చేయలేకపోయాను, ఎండ విపరీతంగా తగులుతుంది. ఈరోజు ఈ కాయగూరలతో సరిపెట్టేద్దాము. వంకాయ, టమాటా, ఆనపకాయ, బీరకాయ, ఉల్లింగ, స్వీట్ లెమన్, దొండ, పచ్చిమిర్చి, ఇవండి ఈరోజు వెజిటేబుల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాన్ని రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.